ఇంకా బోల్డ్ అంత మంచి బ్రాడ్ స్మైల్ కనిపిస్తుంది మాకు. ఒక్కసారి అదే ఆనందంలో మీ స్పీచ్ కూడా. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ శాటిలైట్ మీడియా ప్రతినిధులకి, అలాగే మా కమిటీ కుర్రాలు మొత్తం టీంకి, ఆ 11 మంది మా టీము అండ్ మా హీరోయిన్లు అందరికీ, వేదికను అలంకరించిన నాగేంద్ర బాబు గారికి, అలాగే దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సార్. 50 రోజుల సినిమా అనేది ఒక కోరిక కాదు, ఇది చెప్పాలంటే అచీవ్మెంట్కి కాదు, ఇది ఏదో గిఫ్ట్లా ఉంది. ఈ గిఫ్ట్ నాకు ఈ ప్రేక్షకులు ఇచ్చారు కాబట్టి ప్రేక్షకులందరికీ వంగి దండం పెడుతున్నాను. అంటే మీ అందరూ ప్రేక్షక దేవుళ్ళు అంటారు, నిజంగానే సినిమాలకి ప్రేక్షకులు లేకపోతే ఏమీ కుదరదు. కాబట్టి మీ ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీడియా, ప్రింట్ మీడియా కూడా మా సినిమాని ఇంత జనాల్లోకి పట్టుకెళ్ళడానికి చాలా కారణమైంది. కాబట్టి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే దీంట్లో కమిటెడ్గా వర్క్ చేసిన కమిటీ కుర్రాళ్ళు అందరూ ఈరోజు చాలా బాగా షైన్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి వచ్చే నెక్స్ట్ ఫ్యూచర్ మూవీస్లో కూడా 50 రోజుల డేట్లు పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు కానీ, రాజు గారు కానీ, ఎంటైర్ టీమ్కి ఈ సక్సెస్ని ఇట్ షుడ్ బి డెడికేటెడ్. అండ్ దెన్ స్పెషల్ సక్సెస్ మా యదువంశీ ఫస్ట్ సినిమా చేశాడు. సినిమా ఎలా అయితే చెప్పాడో అదే సినిమాని మాకు రూపుదిద్దించి అదే ఇమోషన్తో సినిమాని క్లియర్గా స్క్రీన్ మీద పెట్టాడు. అలాంటి పర్ఫెక్షన్తో చేసిన ఇలాంటి డైరెక్టర్లు కథల్ని, ఇమోషన్ని కరెక్ట్గా పట్టుకొని న్యాచురాలిటీతో చాలా దగ్గరగా రాసే ఇలాంటి డైరెక్టర్లు ఎప్పటికీ పైకి రావాలి. కాబట్టి యదువంశీకి నేను రియల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే హీ హాజ్ డన్ అ మెరాక్యులస్ జాబ్ and he has achieved what everyone thought that it is not possible. అలాగే స్పెషల్ థ్యాంక్స్ నేను నిహారికకి ఎందుకు చెప్పాలి అంటే, ఆవిడ ప్రొడక్షన్ వాల్యూస్, ఆవిడ యొక్క ఉన్న సినిమాటిక్ సెన్స్ అండ్ ఆవిడికి కథల మీద ఉన్న ఒక పట్టు. ఓకే, ఎప్పుడైతే కథ వింటారో ఆవిడికి చాలా 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 ఒక ఐడియా వస్తుంది, అసలు ఈ సినిమా ఎలా వెళ్తుంది, ఎలా పట్టుకెళ్ళాలనేది. దాన్ని పర్ఫెక్ట్గా ఇలాంటి కథకి కావాల్సిన ప్రొడ్యూసర్ నిహారికాయే అండ్ పింక్ ఎలిఫెంటే. ఓకే, ఇలాంటి సినిమాలు ఎన్నో పింక్ ఎలిఫెంట్లో వస్తాయి ఫ్యూచర్లో. అండ్ ఎందుకంటే ఆవిడ క్యాపబిలిటీస్ ఆర్ ఫార్ మోర్ దాన్ వాట్ వీ నార్మలీ థింక్. అండ్ షీ క్యారీస్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని ఆవిడ భుజాల మీద క్లియర్గా పట్టుకొని వెళ్ళింది. ఆవిడతో పాటు రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. అసలు మీ ఇద్దరు ప్రోత్సాహం లేకపోతే ఈ టీంలో ఈ 50 రోజుల పండగ ఇంత బాగా జరిగేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి సినిమా ఈ రోజు వరకు మాకు పండగలాగే ఉంది. అలాగే జాతరలు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడా ఆగట్లేదు, ప్రతిరోజు ఏదో జాతర. సో ఈ జాతరలన్నీ ఎండ్ అవుతాయా అనే భయం ఉంది, ఎందుకంటే మీ అందరినీ చూడలేకపోతాను కాబట్టి మన టీంని. స్పెషల్గా నాగబాబు గారికి నా రిక్వెస్ట్ ఒప్పుకొని పాపని కన్విన్స్ చేసి నాతో పాటు సినిమా తీయడానికి ఒప్పించుకొని, ఆయనకి ఆ సినిమా కథ విని ఆయన టిక్ మార్క్ పెట్టి కథ గ్యారంటీ వర్కౌట్ అవుద్ది ఫని, మీరు వెళ్ళండి ముందుకు అని చెప్పి ప్రోత్సహించి ఈ స్టోరీని మమ్మల్ని నమ్మినందుకు నాగబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ దిల్ రాజు గారితో సార్ నా ఫస్ట్ సినిమాకి మీరు మీ హెల్ప్తో నాకు 20 డేస్కి ఫ్రీగా కాలేజ్ ఇచ్చారు సార్, హితం కాలేజ్. సిద్ధార్థ రాయ్ ప్రొడ్యూసర్ నేను. సో ఆయనకి కూడా తెలియకుండా నాకు హెల్ప్ చేశారు. అంత మంచి మనసు అండ్ మీరు మా ప్రోత్సాహం సార్. ఎందుకంటే మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కొత్త హీరోల్ని, కొత్త డైరెక్టర్లని చాలా పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు సార్. అలాంటి కొత్త వాళ్ళతో ఆ ప్రోత్సాహంతో మేము కూడా ముందుకెళ్తున్నాం సార్. రియలీ ఇట్ ఈస్ అ గ్రేట్. అంటే మా సినీ ఫీల్డ్లో మాలాంటి వాళ్ళకి మాలాంటి ప్రొడ్యూసర్కి మీకు ఏకలవ్య శిష్యులం. మీలాంటి సక్సెస్ అంత ఈజీ కాదు, ఎందుకంటే మీరు స్టార్ట్ చేసినప్పుడైతే దేర్ వర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఎందుకంటే థియేటర్లోనే ఆడాలి, ఆ రోజు ఓటీటీలు లేవు, ఏమీ లేవు. ఆ ఛాలెంజెస్లో కూడా మీరు కొత్త డైరెక్టర్ని ఈ సినీ ఫీల్డ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ప్రోత్సాహంతో మేము ముందుకెళ్తాం. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. అండ్ మీకు వచ్చే గేమ్ చేంజర్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఇట్ షుడ్ అన్ని రికార్డులు బదలుగొట్టి
ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు గ్యారంటీ మీరు సక్సెస్ పొందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 50 డేస్ పండగకి వచ్చిన అందరికీ అండ్ ప్రేక్షకులకి ఇలాంటి 50 డేస్ పండుగలు ఎన్నో చేసుకునే సినిమాలు తీసేలాగా మీరు ప్రోత్సహించినందుకు మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సూపర్ ఫణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు డైరెక్టర్ గారు మాటలు వినిద్దాము.